నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమద్ రామాయణ గాథలో రాముడంతటి స్థానాన్ని అందుకున్న భక్తాగ్రేసుడు హనుమంతుడు. రామాయణంలోని కిష్కింధకాండలో ప్రత్యక్షమై సుందరాకాండలో తన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం ఆంజనేయ స్వరూపం. పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి పవనసుతుడు ప్రతీక. మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాముఖ్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలలో ఆ స్వామి దేవాలయాలే ఎక్కువ. ఆ పరంపరలో ఆవిష్కారమైన మరో దివ్య సన్నిధి కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. కడప జిల్లా ఎన్నో దివ్య పుణ్యక్షేత్రాలకు నెలవు. ఆ సంవిధానంలోనిదే ప్రొద్దుటూరులోని ప్రసన్న ఆంజనేయ స్వామివారి సన్నిధి. వర్ణరంజితమైన ఆలయ గోపురాలు, ప్రాకారాదులతో ఈ లోగిలి శోభస్కరంగా ఆకట్టుకుంటుంది. సువిశాలమైన ప్రదక్షిణా పథంతో, చూడ ముచ్చటైన కళాకృతులు, శిల్ప కళాఖండాలతో ఈ సన్నిధి దివ్య మోహనంగా అలరారుతూ ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తులకు దివ్యానుభూతి సొంతమవుతుంది. ముఖమంటపం, ఆలయ ప్రాకారాలు, ఆలయ గోపురాలపై ఆంజనేయ స్వామికి సంబంధించిన పలు రూపాల విగ్రహాకృతులు గోచరమవుతాయి. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం, దీపస్తంభాలుంటాయి. ఈ దీపస్తంభానికి ఓ ప్రత్యేకత ఉంది. అరణ్యంలో ఉన్న ఆంజనేయ స్వామి శిలాఫలకాన్ని తోడ్కొని వచ్చిన జంట కోడెదూడల స్మృతి చిహ్నంగా దీనిని నెలకొల్పారు. ఈ దీపస్తంభంపై ఆంజనేయ స్వామి, శ్రీ సీతారాముల దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి. స్వామి వేంచేసి ఉన్న గర్భాలయం ముంగిట సువిశాలమైన స్తంభ సమన్విత వర్ణరంజిత ముఖమంటపం ఉంటుంది. ఈ ముఖమంటపంలోని స్తంభాలపై కళాత్మక నైపుణ్యం ప్రకటితమవుతుంది. ముఖ మంటపం పై కప్పుపై అందమైన హృద్యమైన పద్మాకృతులు వివిధ వర్ణ సమ్మేళనంతో ముచ్చటగా తీర్చిదిద్ది ఉంటాయి. ద్వారం పై భాగాన గజలక్ష్మీదేవి స్వరూపం, గడప భాగంలో స్వామి వాహనమైన ఒంటె ఆకృతి నెలకొని ఉంటాయి. ద్వారబంధానికి ఇరువైపులా విలక్షణమైన నగిషీలు తీర్చిదిద్ది ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రొద్దుటూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం అలరారుతూ ఉంటుంది. ప్రొద్దుటూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పురాణ ప్రశస్తి చెందింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి, శ్రీరాముడు నడియాడిన పవిత్ర ప్రదేశంగా దీనిని చెబుతారు. గర్భాలయంలో సమున్నత రాతి ఫలకంపై ప్రసన్నాంజనేయ స్వామి మూర్తి కనిపిస్తుంది. ఉత్తరాభిముఖంగా ఉన్న ఆంజనేయ దర్శనం ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. సాలగ్రామ శిలాశోభితంగా ఈ ఆంజనేయ మూర్తి ధీర గంభీరాకృతిలో ప్రకటితమవుతుంది. గర్భాలయంలో భారీ ఫలకంపై సుప్రసన్న మూర్తిగా ఆంజనేయుడు గోచరమవుతాడు. తోమాల మాలికల్ని ధరించి తీర్చిదిద్దిన తిరునామం, నేత్రం, సింధూరం పులిమిన హనువుతో, మీసకట్టుతో స్వామి సుందర హనుమంతునిగా ప్రకటితమవుతాడు. తమలపాకుల్ని అలంకరించడానికి వీలుగా స్వామికి ఇరువైపులా చెక్కల అమరిక ఉంటుంది. శివుని అష్టమూర్తులలో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం సంభవునిగా ఆంజనేయుడు ఆవిష్కారమయ్యాడు. అందుకు సూచికగా అత్యంత తేజోమయంగా స్వామి ఇక్కడ భాసిల్లుతున్నాడు. స్వామికి దిగువన పంచలోహ ఆంజనేయమూర్తి గోచరమవుతుంది. ఆంజనేయ స్వామి నెలకొన్న గర్భాలయ ప్రవేశ ద్వారం రజత కవచమయంగా భాసిల్లుతుంది. ద్వారం పైన శ్రీరామ పట్టాభిషేక ఘట్టం
కనువిందు చేస్తుంది. ద్వారబంధానికి ఇరువైపులా దశావతారాల చిత్తరువులు ఉంటాయి. స్వామి గర్భాలయం ముంగిట అంతరాలయం ఉంటుంది. చలువ రాతి శోభతో ఈ అంతరాలయం అలరారుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయానికి ఎడమవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి ఉంటుంది. స్వామి స్థానక భంగిమలో వరద అభయమూర్తిగా తేజరిల్లుతూ ఉంటాడు. హనుమంతుని సన్నిధికి కుడివైపు మహాలక్ష్మి సన్నిధి ఉంటుంది. సకలాలంకృతంగా అమ్మవారు ఈ సన్నిధానంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రొద్దుటూరు ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. రావణ సంహారంతో శ్రీరాముడు తనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందని భావించి దక్షిణాపథంలో పలు శివలింగాల్ని ప్రతిష్ఠించసాగాడు. ఆ నేపథ్యంలోనే నేటి ప్రొద్దుటూరు ప్రాంతంలో శేషాచల అరణ్య పాదపీఠంలో కూడా శివలింగాల్ని ప్రతిష్ఠించడానికి రాముడు సంకల్పించాడు. ఆంజనేయుణ్ణి కాశీకి వెళ్లి సంధ్యా సమయంలోగా శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా చెప్పాడు. సంధ్యా సమయం కావస్తున్నా కాశీ నుంచి ఆంజనేయుడు రానందున ఓ సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంతలో ఆంజనేయుడు శివలింగంతో సహా అక్కడికి వచ్చాడు. అప్పటికే ప్రతిష్ఠితమైన సైకత లింగాన్ని పెకలించబోయాడు. శ్రీరాముడు వారించి ఆ సైకత లింగం ముందే ఆంజనేయుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అమ్మవారు ప్రత్యక్షమై ఆంజనేయునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని ప్రసన్న రూపంతో శిలారూపం వహించమని శపించింది. ఆ స్వరూపమే నేడు ప్రొద్దుటూరులో ప్రసన్నాంజనేయ స్వామిగా పూజలందుకుంటోంది. శ్రీరాముడి శివభక్తి తత్పరత, ఆంజనేయుడి ప్రభుభక్తి విశిష్టతల నేపథ్యంగా ప్రొద్దుటూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వైభవం ప్రకటితమవుతుంది. రెడ్డి రాజుల కాలంలో స్వామికి ఆలయాన్ని నిర్మించి భూరి విరాళాల్ని సమర్పించారు. స్వామి విగ్రహం ప్రొద్దుటూరికి సుదూరంగా అరణ్యంలో ఉండేది. స్వామి తన ఉనికిని ఓ భక్తునికి తెలియజేయడంతో 2 కోడె దూడలతో బండిపై వెళ్లి ఆ భక్తుడు స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని ప్రతీతి. ఆ విగ్రహాన్ని కోడె దూడలు ప్రొద్దుటూరు పొలిమేర వరకు తీసుకుని వచ్చి అక్కడే ఆగిపోయాయి. అలా ఆగిపోయిన స్థలంలోనే నేడు మనం స్వామి ఆలయాన్ని వీక్షిస్తున్నాం. ఆంజనేయ స్వామిని ఇక్కడకు తోడుకొని వచ్చిన కోడె దూడల స్మృతి చిహ్నంగా ఆలయ ఆవరణలో దీపస్తంభాన్ని ఏర్పాటు చేశారు. భక్తుడిగా పరిచయమై రామకార్యాన్ని సఫలం చేసి ఆంజనేయుడు భగవంతునిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి సుప్రసన్న వరద అభయ ఆనందప్రదమూర్తిగా ప్రొద్దుటూరులో నెలకొని ఉన్నాడు. ప్రొద్దుటూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధికి సమీపంలోనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి క్షిప్రప్రసాది, వేడిన వెంటనే వరాలనిచ్చే వేలుపు. అలాంటి పంచముఖ స్వరూపంలో ఆంజనేయుడు ప్రొద్దుటూరు సన్నిధానంలో అలరారుతున్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ముఖ మంటపంపై గణపతి, కుమారస్వామి సహిత శివ పార్వతుల మూర్తులు, ఆంజనేయుడు, గీతను ప్రబోధించే శ్రీకృష్ణుని మూర్తులు నెలకొని ఉంటాయి. గర్భాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి రజతమయ అలంకారాదులతో, ఆభరణాలు, కవచాలతో మహాదేదీప్యమానంగా విలసిల్లుతాడు. రజత గదాయుధాన్ని, రజత తోమాల మాలిక, రజత కిరీటాన్ని ధరించి పంచవదనాలతో, దశబాహువులతో విరాట్మూర్తిగా దర్శనమిస్తాడు. స్వామి విగ్రహంపైనున్న మకర తోరణంపై శ్రీ సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు ఉంటాయి. స్వామికి తిరునామం, నేత్రద్వయం, హనువుకు సింధూరం అలంకృతమై సింధూర వర్ణ వస్త్ర విశేషంతో తేజరిల్లుతాడు. నరసింహ, హయగ్రీవ, గరుత్మంత, వరాహ, ఆంజనేయ సమ్మిశ్రిత స్వరూపమే పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం. ఈ 5 ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీ దర్శనం. మృగవదనం, నర శరీరం కలిగిన దేవతలు భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తారని ప్రతీతి. రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞాన స్వరూపునిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోక పంకం నుంచి ఉద్ధరించే తత్వం,
తనకు సహజమైన వానరాకారం ఇవన్నీ కలబోసిన లీలా వైభవాన్ని రామాయణంలో హనుమ ప్రదర్శించాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం సకల సన్మంగళకారకం. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి కుడివైపు వేణుగోపాల స్వామి వారి ఆలయం నెలకొని ఉంటుంది. మురళీ మనోహరునిగా, బృందావన ఆనంద విహారిగా, గోపీజన వల్లభునిగా ఈ శ్యామసుందరుడు గోపాలదేవుని రూపాన ఇక్కడ దర్శనమిస్తాడు. వ్యత్వస్థ పాదార విందునిగా, గోపాలకృష్ణునిగా, మురళీగాన సరళితో భక్తుల హృదయాల్ని రవళింపజేసే స్వామిగా కృష్ణుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. నల్లరాతి మూర్తిగా కృష్ణుని విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. తులసి మాలికల్ని గడసీమలో ధరించి హృదయార విందంగా స్వామి భాసెల్లుతాడు. ఇక్కడే ఉత్సవమూర్తి కూడా నెలకొని ఉంటుంది. ఇదే ఆలయ లోగిలిలో భారీ గణపతి విగ్రహం నెలకొని ఉంటుంది. కిరీటం, 4 హస్తాలు, తొండం వంటి అంశాలు రజత కవచమయంగా ఉంటాయి. పై కుడి హస్తంలో శంఖం, పై ఎడమ హస్తంలో పాశం, దిగువన అభయహస్తం, మరో చేతిలో కుడుముల పాత్ర ధరించి స్వామి దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో మరో గణపతి సన్నిధి కూడా నెలకొని ఉంటుంది. జయ జయ సిద్ధి వినాయక సర్వాభీష్ట ప్రదాయక. ఈ సన్నిధికి ఆవల ఆలయానికి కుడివైపు నాగదేవత నెలవు అమరి ఉంటుంది. రావి, మేడి, మర్రి వృక్ష సమ్మేళనం క్రింద నాగదేవతామూర్తులు ప్రతిష్ఠితమై ఉంటాయి. యోగశాస్త్ర ప్రకారం సుందరాకాండలో హనుమంతుడు శ్రీ విద్యోపాసకుడు, కుండలిని యోగ సాధకుణ్ణి యోగశాస్త్రములో హనుమాన్ అంటారు. హనుమ ఆకాశగమనం, సీతా అన్వేషణని కుండలిని యోగ సంయుక్త శ్రీ విద్యోపాసనే. అలాంటి విశిష్ట విలక్షణ స్వరూపం ఆంజనేయుడు. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం కలబోసిన ఈశ్వర చైతన్యం ఆంజనేయ స్వామి. ఆ స్వామి అనుగ్రహ విశేషం మనపై సదా వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిద్దాం.